తెలివి. ఒక గ్రామంలో వ్యాపారస్తులు ఎక్కువ. వారిలో జగపతయ్య పరమ పిసినారి, లోబి. ఆయనకు ధనాశ ఎక్కువ. తక్కువ జీతానికి ఒప్పుకున్నాడని గోవిందుని పనిలో పెట్టుకున్నాడు. గోవిందుడు నమ్మకస్తుడు. యజమాని చెప్పిన పనుల్లో శ్రద్ధగా చేసేవాడు. జీతం తక్కువైనా అందరికంటే ఎక్కువ పని చేసేవాడు. అయినా యజమాని వాడిని మెచ్చుకునేవాడు కాదు. మెచ్చుకుంటే జీతం పెంచమంటాడనే భయం, పైగా గోవిందుని అదుపులో ఉంచాలనే అస్తమానం వాడిని దేనికో దానికి తిడుతుండేవాడు. ఊళ్ళో వాళ్ళు ఒకసారి గోవిందుని చూసి జాలిపడి, ఎరా ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఒక్క మంచి మాట అనడు, పైగా తిడతాడు, నువ్వు ఇంకో చోట పని చేయవచ్చు కదా, ఆయన్నే పట్టుకుని వేలాడతావే అన్నాడు. అయ్యా, నేను తూకం సరిగ్గా వేస్తాను, సరుకుల్లో కల్తీ ఒప్పుకోను, తప్పుడు లెక్కలు రాయను, అందుకని యజమానికి నాపై కోపం అయితేనే నన్నే పనిలో ఉంచుకున్నాడుగా. ఇంకొకళ్ళైతే దగ్గర చేరితే అలాంటి పనులు చేయందే పనిలో ఉంచుకోరు. తిడితే తిట్టని, నా యజమాని నన్ను తృప్తిగా పని చేయనిస్తున్నాడుగా అన్నాడు. ఈ విషయం తెలిసి జగపతయ్యకు చాలా కోపం వచ్చింది. ఆయన గోవిందుని పిలిచి, అక్కడికి నువ్వు మంచివాడివి, నేను మోసగాన్ని, ఇదేనా ఊరందరికి చెప్తున్నావు అన్నాడు. గోవిందుడు వినయంగా తల వంచుకొని, నేనిలా అని ఉంటే నా బుద్ధి బయటపడినట్లు, నా మాటల ప్రభావము ఊరు వారి మీద ఉన్నట్టు లేదు, లేకుంటే మీ సరుకు రెట్టింపు అమ్ముడుపోదు కదా అని అడిగాడు. ఆ మాట నిజమే. ఇటీవల జగపతయ్య దుకాణంలో రద్దీ బాగా ఎక్కువైంది. జగపతయ్య అప్పటికి ఊరుకున్నాడు. అయితే తన వ్యాపారం నానాటికి వృద్ధి పొందటం చూసి జగపతయ్య ఆశ్చర్యపడి తన స్నేహితుడితో ఈ విషయం చెప్పాడు. ఆయన వెంటనే, అంతా నీ పనివాడు గోవిందుడు మహిమ, వాడు చాలా తెలివిగా నీ దుకాణంలో మోసముండదని అందరికీ చెప్పాడు. వాడు నీ దుకాణంలో ఉన్నంతకాలము నీ వ్యాపారానికి డోకా ఉండదనుకో అన్నాడు. గోవిందుడికి ఎంత తెలివి ఉందనుకోను. వాడు కావాలనే నా గురించి చెడుగా చెప్పాడు. వాడి వల్లే వ్యాపారం వృద్ధి మాట అయితే ఇంకెవరైనా ఎక్కువ జీతం ఇచ్చి పనికి పిలవకపోయేవారా, లేక వాడే నన్ను జీతం పెంచమని అడగకపోయేవాడా అన్నాడు జగపతయ్య. ఆ సంగతి నాకేం తెలుస్తుంది, అడిగి తెలుసుకో అని జగపతయ్య స్నేహితుడికి వెళ్ళిపోయాడు. కుతూహలం పట్టలేక తన సందేహాలను గోవిందుడి ముందు బయటపెట్టాడు. గోవిందుడు నవ్వి, అయ్యా, యజమాని మోసగాడు కాదంటే ఎవ్వరూ నమ్మరు, అందుకే అలా అందరికీ చెప్పాను. నేను మీ దుకాణంలో ఉన్నంతకాలం, మీరు నన్ను తిడుతున్నంతకాలం మీ దుకాణం రద్దీగా ఉంటుంది. నేను మీ వద్ద పని చేస్తున్నాను. మీరు బాగుపడటం కోసం కృషి చేయడం నా బాధ్యత, అలాగే నా బాగు చూడడం మీ బాధ్యత. అడగకుండా మీ సాయపడట్లే, మీరు నాకు సాయపడాలని నా ఆశ అన్నాడు. జగపతయ్యకి ఇది చురుక్కుమనగా, అలాంటప్పుడు నువ్వింకో యజమాని చూసుకోపోయావా, ఎక్కువ జీతం ఇచ్చేవాడేమో అన్నాడు. అయ్యా, నా తెలివి యజమానికే తప్ప నాకు ఉపయోగపడదు, అలాంటప్పుడు ఏ యజమానైనా ఒకటే కదా అన్నాడు గోవిందుడు. అప్పటికీ గోవిందుడి తెలివి గురించి జగపతయ్య పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ఆయన వాడి జీతం పెంచి వాడి తెలివితో ప్రయోజనాలు పొందాడు.